ఏమండి? శ్రమయను గాలికైన ఆత్మలు రెండు చేతుల ఉండుట కంటే ఒక చేతి నిండా పని కలిగి ఉండి నెమ్మది కలిగి ఉండుట మేలు. రెండు చేతులతో కష్టపడుతున్నారంట, ఏమీ ఫలితమో లేదండి. ఇంకో 6వ వచనం ఉంది ప్రకటన గ్రంథంలో 6వ వచనం చదవండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఎన్ని చెవులు ఉంటాయండి? ఒక్క మాట విన్నా మేలే, 2 చెవులున్నా. కాబట్టి మరి వింటున్నామా అమ్మా? 2 చేతులు 2 చెవులు. చే వచ్చిందా? చేతులు చెవులు 2 ఉన్నాయి. ఫలితం ఎంత? మీకు 10 మంది పిల్లలుంటే కాదు, మీకు 10 ఎకరాలు ఉంటే కాదు, చేతికి ఎంత పంట వచ్చింది అనేదే ముఖ్యం. 10 ఎకరాలు ఉంటే కాదు కదా, అవునా కదండి? కాబట్టి ఏది ఎంత అనేది ముఖ్యం కాదు. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజురుగు చెట్టు నాటబడి ఉన్నది. అతడు దాని పండ్లు వెతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. హల్లెలూయా. ఇక్కడ 2 రకాల జాతుల వృక్షాలు ఉన్నాయండి. ఏమండి? ఎప్పుడైనా నిలకడున్నప్పుడు నీళ్లు తేలుతాయి, గలిబిలవుతే అవదు. మాట్లాడినా మనుషులు కదిలినా మనకేమీ అర్థం కాదు తెలుసా? నిలకడ మీద నీళ్ళు ఎలాగ తేట అవుతాయి అలాగా. ఏం శబ్దం చేయొద్దు, ఏం మాట్లాడొద్దు. 3-6 వచనాలు చదివేశారు. 3-6లో ఏముందంటే 2 చేతులతో కష్టపడుతున్నారు, ఫలితమేమీ లేదు. 2 చెవులు ఉన్నాయి, ఏం వింటున్నారు? అవునా? 2 జాతుల వృక్షాలు ఉన్నాయి. ద్రాక్షవనంలో అంజురుపు చెట్టు ఉంది, ఫలాలేమీ లేవు. అర్థమైందా? ఒకటే లెవెల్గా వచ్చింది. 7వ వచనం ప్రసంగిలో ఇప్పుడు చదవండి. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరొకటి సూర్యుని కింద అదండి. వ్యర్థమో చెప్పాడు. మనకు తెలియదు. బైబిల్ గురించి తెలిసిన వాళ్ళు అందరూ ఈయన గురించి తెలుసు వ్యర్థం అనేది. సొలొమోనుకి 700 మంది పెళ్లి భార్యలు ఉన్నారు. ఏ భార్యలు? పెళ్లి భార్యలు 700 మంది. 7 కాదు, 70 మంది కాదు, 300 మంది ఉపపత్నులు, కలిపి 1000 మంది భార్యలు. అతనికి ఏమీ సంతోషం లేదట, బ్రతుకుడు అసహ్యతయిందంట. అదే చెప్తున్నాడు ప్రసంగిలో. ఎందుకు ఇక్కడ వ్యర్థమనగానే మళ్ళీ లోకసువార్తలో ఏమంటున్నాడో చూడండి. 13:7లోనే చదవాలి. కనుక 3 ఏళ్ళ నుండి అంజురు పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి అలా వ్యర్థమైంది. హల్లెలూయా. వ్యర్థం అంటే అర్థం వచ్చిందండి. అక్కడ ప్రసంగిలో వ్యర్థం అంటే ఇక్కడ భూమి అలా వ్యర్థం. కలుస్తున్నాయా? క్రిస్మస్ ఎలాగంటే మన క్రిస్మస్ అయిపోయింది కానీ వినండి. తొలిచూలు కుమారుని కని 7వ వచనం. మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి 7వ వచనం. నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. 7వ వచనం. యెహోవా క్రిస్మస్, మరియమ్మ క్రిస్మస్, యేసయ్య క్రిస్మస్. 3 ఏళ్ళు క్రిస్మసే. ఏమండి? ప్రజలందరూ శుభార్త, ప్రతి మోకాలు యేసునామమున వంగను. రాత్రి వేళ మందను కాస్తున్నారు, గొర్రెల కాపర్లు మరణం పొందినంతగా కాసుకున్నారు. ఇప్పుడు కొత్త సంవత్సరం గురించి ఎంత ఉంటేనే, ఎన్ని సంవత్సరాలు బతికితేనే. ఏమండి? సొలొమోను లాగా ఎంతమంది భార్యలున్నా, పొలాలున్నా, 40 సంవత్సరాల పరిపాలన ఉన్నా నీ జీవిత సారమేంటి? మా దినములు లెక్కించడం మాకు నేర్పము, మాకు జ్ఞాన హృదయమో, జ్ఞానం గల మనుషులు, లోకస్తులం కాదు మనము. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఓ అని చెప్పి తాగేసి అరుచుకోవడానికి కాదు ఇది. మనం విజ్ఞానం గల మనుషులం. కాబట్టి వ్యర్థమైపోయిందంటే అయ్యో వ్యర్థం. 3 ఏళ్ళ నుండి చూస్తున్నాను ఒక ఫలమైన ఎవరైనా వ్యవసాయదారుడు దేవుడు అసలు మనుషుడనేవాడు ఉన్నాడా యథార్థవంతుడని లోకమంతా కనుదృష్టి సంచారము దొరకట్లేదంట. నీతిమంతుడు లేడు ఒక్కడు నెతకేతగా ఒక కాలంలో ఏబు దొరికాడు, ఒకప్పుడు ఒక్కొక్కడు దొరికారు. ఏబు భూమి మీద ఉన్న వారందరిలో నీతిమంతుడు. ఒక టైంలో నోవు, అర్థమైందండి. ఒక టైంలో దానియేలు, నువ్వు నాకు బహు ప్రియుడు. కాబట్టి ఆయన కన్ను సంచారం చేస్తుందంట. ఫలాలేమి ఉండటానికైతే 500 కోట్ల మంది ఉన్నాయి, 500 కోట్ల చెట్లు ఉన్నాయి. చెట్లు అంటే మనిషి. ఫలాలేమి ఆకలితో వచ్చి చూస్తే ఆయన ఆకలి తీర్చడానికి అంజూరపు చెట్టు లేదు, దాన్ని శపించాడు. అవునా కదా? ఇప్పుడే గొడ్డలి వేరున ఉంచబడింది, ఫలాలు లేని చెట్టు నరికేస్తాడట. మరి ఎందుకు వ్యర్థమైపోయింది? ప్రకటన గ్రంథం ఇంకో 7 ఉంది, త్వరగా చదివేసేయండి. పిలతోలి పిల్ల ఉన్న సంఘపు దూతకి ఎలాగ రాయమో
దావీదు తాళపు చెవి కలిగి ఎవడు ఏ లేకుండా తీవాడును టీ లేకుండా వేయివాడైనా సమాధానం దొరికిందా? ఎందుకు అర్థమైపోయిందో తాళం. తాళం వేయివాడునైనా చదివేశమ్మా. సత్యస్వరూపి. హల్లెలూయా. నీ ద్రాక్ష తోటలు కాదు, నీ అంజూరపు చెట్లు కాదు, సత్యము నేను. నీ భార్యలు కాదు, నీ పిల్లలు కాదు, సత్యము నేనే. నీకు భార్యలున్నా పిల్లలున్నా నీకు ఆనందము నా యందు ఆనందించు. హల్లెలూయా. నేను మూస్తే తెరిచేవాడు లేడు, తెరిస్తే మూసేవాడు 1000 మంది భార్యలు ఒక్కలో సంతోషంలో పోయారా? తాళం అని వేసాడు. అంగట్లో అన్నీ ఉన్నాయి, ఎల్లుండోట్లో సేన ఉంది, సంతోషము. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వారికట అంజూరపు చెట్లు పూయిపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా ఆనందిస్తామంట. వారి ద్రాక్షరసములు విస్తరించడానికి సంతోషం కంటే అధికమైన సంతోషం మనకు ఇస్తాడు. హల్లెలూయా. మేడలు ఉండాలా, మిద్దులు ఉండాలా, పంటలు ఉండాలా, దేవుడు ఇస్తాడు. యెహోవాను బట్టి సంతోషించుము, నీ హృదయ వాంఛలు తీరుస్తా. హల్లెలూయా. అమ్మా 6, 7 అయిపోయినాయా? మరి తలుపు తాళం చేసి ఆయన ఏదో పాలన చేయట్లేదు, కానీ తన శరీరాన్ని చీల్చివేసుకొని అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. లేత మొక్కవలే పెరిగాడట తండ్రి ఎదుట, తన శరీరాన్ని చీల్చేశాడట. హల్లెలూయా. చీల్చి ఏం చేశాడు? 8వ వచనం ప్రకటన గ్రంథంలో త్వరగా. శక్తి కొంచెమైనను నా వాక్యము గైకొని నామము ఎరగనలేదు, తలుపుని ఎదుట. హల్లెలూయా. తలుపు తీశాడంటమ్మా. హల్లెలూయా. అర్థమైందా? తలుపు తీశాడు. తలుపు తీసి ప్యాస్టర్ గారిని పెట్టి, బైబిల్స్ పెట్టి, మందిరాలు కట్టి, టీవీలో పెట్టి, ఎన్ని ప్రకటనలు చేసి, ఎన్ని దేవుడు మా మెటీరియల్ ఎత్తున్నా అష్టాచమ్మ, మా ఇంటి మా లక్ష్మి మోకల దగ్గర, ఈ సతీష్ కుమార్ గిట్టడు, ఈ శ్యామకిషోర్ గిట్టడు, ఈ స్టెఫిన్ పాలు, డాక్టర్ బాబు అంటే అంటారు. ఏమండి ఎన్ని సీరియల్స్ చూస్తుంటారు? ఒకటి చూస్తూ ఉంటామండి, పొద్దున్నే పెట్టుకుంటామండి ఒకటి. ఏమమ్మా ఇన్ని పొద్దుట మనం అర్ధరాత్రులు కూడా వస్తుంటాయి శుభార్తగా. ఏమండి కల్వరి అది ఇది వస్తున్నా చూడరు. పోనీ అవి చూడకపోతే మోషే కథ, దావీదు కథ సినిమాలు చూడండి, దేవుడి సినిమాలా అవి చూడండి. అమ్మా తలుపు తీశాడట, ఫలాలు లేని చెట్టుని నరికేస్తాడట. తలుపు తీసి అరే ఇంత నా కుమారుని పంపి అరే మేలు పొందుతారనుకుంటే వాడు మారు మనసు. కౌలుకిస్తే కౌలు తిరుగుబాటు చేసి వచ్చిన వారిని ఏం చేశారు? కొట్టారు, చంపేశారు. నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయమో తీర్చరా? నిక్కమైన ద్రాక్షవల్లి తీసుకొచ్చేసాను, సత్తుగల భూమిలో రాళ్ళన్నీ తీసి వేశాను. ఫలాలు చూస్తే ఫలమేమి, కొన్ని కారు ద్రాక్షలు కాసినాయి, కొన్ని నక్కలు ఎత్తుకుపోతున్నాయి, కొంతమంది కౌలుదారులు మోసం చేశారు. నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయం తీర్చరా అంటుంటే నరికేస్తాను అని ఇక్కడ వ్యవసాయదారుడు కోపం వస్తే మళ్ళీ తోటమాలి ఏమండి తన శరీరాన్ని చీల్చుకొని మనకు తలుపు తీసిందే గాక 8వ వచనం, నీకు తలుపు తీశాడంటే సానుకూల్పం. నీ గర్భఫలం కానీ, నీ వివాహం కానీ, నీ అప్పు తీరడం కాసింది, నీ ఉద్యోగం కోసం కానీ తలుపు తీస్తాడు. తట్టుడే నీకు. ఇక లోకాసు వార్తలు 8వ వచనం ఏం చేస్తున్నాడు? సానుకూలం. అయితే వాడు అయ్యా దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా. అమ్మా ఏది మనకు ఆఖరి సంవత్సరమో? ఇది నాకు ఆఖరి సంవత్సరమేమో, ఇది నీకు ఆఖరి సంవత్సరమేమో. సహోదరుడా సహోదరి, ఇందులో ఇంతమంది ఉన్నారు కదా, 3, 4 వచ్చే సంవత్సరానికి ఉండరు కదా, అవునా కదా? ఆ లాటరీ ఎవరికి? ఏమండి చనిపోతే దగ్గర నా మట్టి అయితే బ్రతుకుట క్రీస్తు, చావైతే దేవుని స్తోత్రం. కాబట్టి అండి ఇదిగో దాని చుట్టూ ఎరువే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండని. ఈ రకంగా నువ్వు ఒంటరి అనుకుంటున్నావు, కానీ సత్యం తెలిసిన దావీదు, 8 మంది భార్యలు గల దావీదు, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అంటాడు. అదే 8వ వచనం ప్రసంగిలో. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, జతగాడు లేడు, కుమారుడు లేడు. ఎవరి నిమిత్తం కష్టపడుతున్నావు? నీ నిమిత్తము ఎవరు ప్రాణం పెట్టేవాళ్ళు లేరు, కానీ నీ కోసం ప్రాణం పెట్టి తండ్రి కుడిపార్చిన విజ్ఞాపన చేసి ఆయుష్ ఇస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఒంటరి కాదు, దేవుడు మనకు తోడండి. దేవుని స్తోత్రం.
ఇలాగా కలుస్తాయండి. కానీ నాకు చెప్పవలసిన చాలా ముఖ్యమైన వచనాలు ఉన్నాయి. ఒకటో వచనాలు నేను చదివేస్తాను చూడండి. చదవండి, ఎవరైనా ప్రయత్నం చేయండి. ఒకటో వచనం ప్రసంగిలో సూర్యుని కింద చదువుతున్నాను చూడండి. సూర్యుని కింద అన్యాయం జరుగుతుందంట. బాధింపబడి వారు ఆదరించే దిక్కులాక కన్నీళ్లు విడుస్తున్నారంట. వారిని ఆదరించేవాడు ఎవడు లేడంట. బాధ పెట్టేవాడు బలవంతుడు కనుక ఆదరించేవాడు ఎవడు లేడంట. లోకసువార్తలో ఒకటో వచనం, పిలాతు ఆ దేశంలో కొందరు రక్తము బలులతో కలిపి. దేవుని స్తోత్రం. ఏంటండి పిలాతు ఎవరు? బలవంతుడు. అక్కడ బాధ పెట్టేవాడు బలవంతుడు అంటే ఇక్కడ పిలాతు. అన్యాయం జరిగిందని అక్కడ చెప్తున్నాడు. చూసుకోండి కావస్తే. ప్రసంగిలు ఏమన్నాడండి? ఒకసారి చదవండి, ఒకటో వచనం చదవండి. నేనేం చెప్పాను అదే ఉంది. కన్నీళ్లు, అన్యాయము, బాధపడేవాళ్ళు బలవంతుడు. అదే విషయం ఇక్కడ వచ్చింది. పిలాతు బలవంతుడు, బాధపడేవాళ్ళు గలలీలు, అన్యాయం బలి ఇవ్వడం. అన్యాయం అన్నాడు అక్కడ, బలిచ్చారు మాట. మనిషిని బలి ఇవ్వడం అన్యాయం కాదా? అర్థమైందండి, కలిసింది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో జీవించున్నావు అనే పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివే. బలవంతుడు ఇక్కడ ఎవరంటే 7 నక్షత్రాలు చేతపట్టినవాడు. ఆదరించేవాడు ఎవడంటే దేవుని 7 ఆత్మలు గలవాడు. ఆత్మ ఎందుకు? ఆదరించడం కోసం. అలాగే ఇక్కడ యేసుకు ఆ సంగతి చెప్పారట లోకసువార్తలో. అక్కడ ఆదరించేవాడు యేసు. 3:1 కలిస్తే 2వ వచనంలో కాలము చేసిన వారే ధన్యులు అంటే చావగా ఉన్న మిగిలిన వాటిని బలపరచు అంటున్నాడు. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో. ఏమండి 2 కలిస్తే అట్టి హింస పొందినందున వారు పాపులు అనుకుంటున్నారా అంటాడు. హింస పొందిన వారే, గతంలో హింస పొందిన వారే ధన్యులట. 3వ వచనం పుట్టని వారు ధన్యులు. చూడండి ప్రసంగిలో పుట్టని వారు ధన్యులు. ఎందుకంటే అన్యాయం వారికి తెలియదు. పుట్టని వారు ధన్యులు, చనిపోయిన వారు ధన్యులు, బతుకుతున్న వారికే బాధ. నీకు ఈ సంవత్సరం ఇవ్వబడింది అనుకుంటావేమో. మరి 52 ఆదివారాలు పాల్గొంటావా? ఇది మొదటి ఆదివారం. హల్లెలూయా, హల్లెలూయా. 52 ఆదివారాలు నేను పాల్గొవాలి ప్రభా. నువ్వు నియమం పెట్టుకో. గత కాలం ఎన్ని పాల్గొన్నావో. అమ్మా ఇదిగో పుట్టిన వారు ధన్యులంటే అక్కడ 3వ వచనం, మీరు మారు మనసు పొందని యెడల మీరు అందరూ అలాగే నశిస్తాడు అంటాడు. ఇక్కడ కూడా మారు మనసు గురించి చెప్తాడు లోకసువార్తలో. 4వ వచనాల్లో గొప్పతనం అమ్మ. ప్రకటన గ్రంథంలో చదవండి 4వ వచనము త్వరగా. తమ వస్త్రాలు అపవిత్రపరచుకునని సార్దీసులోని యుద్ధ ఉన్నారు అర్హులు. హల్లెలూయా. ఏమండి పెద్దలు, ఏమండి తమ్ముళ్ళు, అన్నలు, నీ ఆస్తి కాదు అర్హత. దేవుడి దగ్గర నీ డబ్బు కాదు అర్హత. దేవుడి దగ్గర నీ అందం కాదు అర్హత. దేవుడి దగ్గర మనం కాదు అర్హత. ఏంటి అర్హత? తమ వస్త్రాలు అపవిత్రపరచుకొనని కొందరున్నారట. ఉందా నీకు అర్హత? అయితే మనిషి దేనికోసం ఉంటాడంట? గొప్ప కోసం. 4వ వచనం చూడండి. ప్రసంగిలో 4వ వచనం, నరులు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ రోషాలు. అబ్బో 3 అంతస్తులు ఉండాలి. మా అమ్మాయి పెళ్ళి ఆషామాషిగా కాదు. మా అబ్బాయి ఎవరనుకున్నారు? ఇంజనీర్, హైదరాబాద్లో ఉన్నాడు. ఏమండి దేనికోసం? గొప్పగా ఉండాలి. ఆ గొప్పలన్నీ వట్టి అట. బాబేలు గోపురం కట్టారంట, అది కూలిపోయిందంట. అలాగే లోకసువార్తలో 4వ వచనం, సీలోలో గోపురం కూలి చచ్చిన 18 మంది పాపులు అనుకుంటున్నారా? గోపురం అంటే ఏంటండి? స్లాబ్ మీద స్లాబ్, స్లాబ్ పేరు కోసం కడతారు. 35 అడుగులు తెలుగుదేశం జెండా ఉంటే 40 అడుగులు వైఎస్ఆర్ వాళ్ళు కడతారు. అర్థమైందా? ఈ గోపురం కూలిపోయిందంట. ఇందులో జ్ఞానవంతుడు ఉంటాడు. గోపురం కట్టాలంటే డబ్బు కావాలి. గోపురం కట్టాలంటే బరువులు ఎత్తేవాడు కావాలి. గోపురం కట్టాలంటే ఏమండి ప్లాన్ ఇచ్చేవాడు జ్ఞాని కావాలి. డబ్బు ఇచ్చేవాడు కావాలి. వీళ్ళంతా చచ్చిపోయారంట 18 మంది. కాబట్టి జ్ఞానము వ్యర్థమే, నీ ఐశ్వర్యం వ్యర్థమే. అర్హత అనేది తమ వస్త్రాలు అపవిత్రపరచుకోకుండా ఉండేవాడు అర్హత. పేదవాదుడు వెళ్ళిపోయాడండి పరలోకం. హల్లెలూయా. నా ప్రాణమో తినుమో తాగుమో అనేక సంవత్సరాలు అనుకున్నామేమో. ఇదే ఆఖరి సంవత్సరమేమో. ఇందులో ఉన్న సంవత్సరాల్లో సగం చీకటి వెలుగు, రాత్రి పగలు. నిద్రపోతున్నావు కదా, అది చచ్చిన దాంతో సమానం. రెక్కాడితే కానీ డొక్క మిగతాయి. ఇలాగే 50 సంవత్సరాలు వెళ్ళిపోతే
కొద్ది సంవత్సరాలు 75 సంవత్సరాలు బతికితే 25 సంవత్సరాల నిద్ర, 25 సంవత్సరాలు పనికి, 25 సంవత్సరాల్లో తినటానికి, ఆ పెళ్ళి ఈ పెళ్ళి, అటు ఇటు తిరగడానికి, స్నానాలకి, బాత్రూములకి, వండుకోవడానికి వీటికే అయిపోయాయి. ఇందులో ఎన్నిసార్లు జ్వరం వస్తుందో, ఎన్నిసార్లు తలకాయ నొప్పి వస్తుందో, కిడ్నీ గుండె, బీపీ, షుగరు, నరాల బలహీనత, పిట్స్, ఎన్నో 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 ఎన్ని తప్పించుకొని, యాక్సిడెంట్ తప్పించుకొని జాగ్రత్త రావాలి కర్నూలు నుంచి. ఎన్నిసార్లు తప్పించుకున్నావో, ఎన్నిసార్లు ఇబ్బందులు వచ్చినాయో, ఎన్నిసార్లు అవమానం కలిగిందో, నీ పెళ్లి గురించి ఎంత ఇబ్బంది పడ్డావో, నీ ఉద్యోగం గురించి ఎంత ఇబ్బంది పడ్డావో, భవిష్యత్తులో ఎంత ఇబ్బంది పడాలో, ఇతరుల ఉద్యోగం, ఇతరుల పెళ్లిళ్ళ గురించి, నీ వ్యాధులు ఎన్నిసార్లు తలకానికి రావాలో. ముందుంది ముసళ్ళ పండగ. చనిపోయిన వారు ధన్యులు, పుట్టని వారు ధన్యులు, బతుకుతున్న వారికే బాధలు. హల్లెలూయా. ప్రతివాడు తన్ను తాను గురించి దేవుడికి లెక్క చెప్పాలి. ఏమండి? అయితే నువ్వేం చేయాలి? ఇప్పుడు 5వ వచనం, బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని మాంసం భక్షిస్తాడట, చేతులు ముడుచుకోకూడదట. ప్రకటనలో జయించువాడు నాతో పాటు కూర్చుంటాడు. హల్లెలూయా. కాబట్టి మీరు మారు మనసు పొందాలి. అందుగురించి ఈ సంవత్సరం ఇచ్చాడు. నేను 3 అధ్యాయాలు బ్యాలెన్స్ అయితే అయిపోయింది, కానీ ఒక్క చిన్న బిట్స్ ఓర్చుకోండి, ఇది మీ అందరికీ ఆశీర్వాదం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. ఒక్క మాట, మీ పాదాలు పట్టుకుంటాను పెద్దలవి. కుల పెద్దలు సంఘ పెద్దలు కాకూడదు. కుల పెద్దలు అంటే కులానికి పెద్దలు, సంఘానికి పెద్దలు రోజు వచ్చేవాళ్లే. మారు మనసు ఇవ్వడంలో పెద్దలు, ఇవ్వడంలో పెద్దలు, ప్రార్థన చేయడంలో పెద్దలు. అరే పెద్దకి అసలు మందిరానికి రాడు, పెద్దకి అసలు ప్రార్థన చేయడం రాదు. అరే వాళ్ళ పెద్ద పెట్టుకొని దేవుడి కోసం బతకాలి, దేవుడి కోసం బతకాలని తీరాదు వచ్చి గుడికి రాని పెద్ద కాళ్ళకి నొక్కుతారు. నాకేం అర్థం కాదండి. దశంభాగం యెహోవా సొమ్ము. ఒక్కళ్ళు ఉండరు, దాదాపు 1-2 ఉంటారు దశంభాగాలు. దశంభాగాలు ఎవరు కదా. ఇప్పుడు అవసరం ఏదో ఉంటుంది, మన ఇబ్బంది అయ్యి మనం టైం పెట్టుకున్నాం అనుకోండి, తప్పేం కాదు. కానీ మనం దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు టయాలు చూసుకోవద్దు. ఫ్రెండ్ దగ్గర కూర్చున్నప్పుడు దయచేసి ఫ్రెండ్ దగ్గర చూసినప్పుడు ఒక 6-7 సార్లు టైం చూసుకోండి. ఏమంటాడు? నాతో ఎప్పుడు నువ్వు కూర్చోక, పోగలిగే కాపీ ఇస్తే చెప్పు తీసుకుంటాడు, మళ్ళీ నా దగ్గరకు వచ్చామంటాడు. మరి దేవుడు ఏమంటాడు? అలా సహిస్తున్నాడు, సిలువునే టయాలు పెట్టుకుంటాడు. దశంభాగం దొంగలం ఆల్రెడీ. కాబట్టి మన పెద్దరికాలు, మన గొప్పతనాలు చూపెట్టుకుంటానికి సంఘం కాదు. చదవండి ఏం చెప్పాడు? దేవుడు తన ఐశ్వర్యం చొప్పునే క్రీస్తు. చదవండి అది మరి సరిగ్గా చదవండి. సరిగ్గా చదవాలి, అది సరిగ్గా చదవట్లా. అది తన ఐశ్వర్యము, తన ఐశ్వర్యము ఉంది. ఐశ్వర్యం లేదు ఎక్కడ. తన ఐశ్వర్యం ఉందా? ఐశ్వర్యం ఉందా? అది కువైట్లో డాలర్ ఎవరు? కువైట్లో ఏమండి రూపాయి ఎవరు? ధ్యానారమే ఇవ్వాలి. అమెరికాలో డాలర్ ఇవ్వాలి, అక్కడ ధ్యానారం ఎవరు? అర్థమైందండి? ఇక్కడ ఏమి ఇవ్వాలి? రూపాయి. ఎవరి ఐశ్వర్యం వారిదే. దేవుడికి ఒక ఐశ్వర్యం ఉందంట, అది లేకే మనం దరిద్రులు అవుతున్నామంట. అది లేకే ధనవంతుడిని వదిలేశాడు దేవుడు. అందుగురించి అది లేకే ధనవంతుడిని తిట్టాడు. దరిద్రుడు, దిక్కుమాలివాడు, దౌర్భాగ్యుడు. ఎందుకు తిట్టాడు తెలుసా? ఈ ఐశ్వర్యం లేదట. అదే యెషయా గ్రంథం 33:6. ఏమర్పించి దేవుణ్ణి ఆరాధన చేస్తాం? బూతులు, పోకిరి మాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, భేదాలు, గొడవలు, మత్సరము. ఇయా మనలో ఫలాలు. ముళ్ళ చెట్టు నేను రాజరికం కోరుకుంది, ద్రాక్ష చెట్టు రాజరికం కోళ్ళ. ఏమండి? అంజూరపు చెట్టు రాజరికమో కోళ్ళ, ఒలివ చెట్టు రాజరికమో నేను ఫలిస్తాను అబ్బాయి. ఈ పెద్దల డ్యూటీ నాకు. కాబట్టి అండి, పెద్దల డ్యూటీ అని పెద్దల్ని విమర్శించడం కాదు, తప్పది. ప్రభునందు ప్రయాస వ్యర్థమో కాదు. ఎవరైనా దేవుని ప్రేమిస్తే దేవునికి ఎరికే. ఇంకో రాసం చెప్పనా, మేము పెరిగిన సంఘంలో పెద్దలే ఉండరు. ఉండండి పెద్దలు, పాత నిబంధనలో పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఆస్తులు ఇచ్చుకున్న పెద్దలు, దాంతో పోల్చకూడదు. వాళ్ళు ఆస్తులు ఇచ్చుకున్న పెద్దలు, గుడికి రాని పెద్దలు వీళ్ళు. ఏమని? ఒక్క మాట, దేవుని స్తోత్రం. ఆ ఫిలిప్పీయులకు యెషయా గ్రంథం 33:6 ఏముంది? నీ కాలంలో నీ ఇంబడిది స్థిరముగా ఉండును, రక్షణ బాహుళ్యము, బుద్ధి జ్ఞానము, సమృద్ధి కలుగును. హల్లెలూయా. భయమే ఐశ్వర్యం అంటే యెహోవా భయము.
యెహోవా భయం ఐశ్వర్యం అంటమ్మా. ఇద్దరు వచ్చారట గుడికి. యేసయ్య ఎవరు ప్రార్థన ఆలకిస్తానో తెలుసా అని ఉపమానం చెప్పాడు. ఒక పరిచయుడు వచ్చాడు, దొంగని కాదు, వ్యభిచారిని కాదు, నరహంతకుణ్ణి కాదు, దశంభాగం ఇస్తున్నాను, వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నానంటే అతని ప్రార్థన చేతలోకి వెళ్ళింది. డబ్బులు ఇచ్చినోడిది, ఉపవాసాలు ఉన్నోడిది, నీతిగా ఉన్నోడిది. కానీ సుంకరి ఆకాశము తట్టు చూచుడికెళ్ళే ధైర్యమో అది భయం. హల్లెలూయా. యాకోబు, నువ్వు బలి అర్పిస్తున్నా కానీ నువ్వు నాకు భయపడలేదు. మిరియాం అంటుంది, మోషేనా పలికేది మేము పలకలేమంటే నా సేవకుడికి విరోధంగా మాట్లాడుటకు నువ్వు ఎలా భయపడలేదు? ఎవడు నా మాట విని వణుకునో వానినే దృష్టిస్తా. హల్లెలూయా. దేవుడు మందిరానికి వచ్చినప్పుడు ప్రవర్తన ఎలా ఉండాలి? అది భయం ఇవ్వడం మాట. ఎందుకంటే ఏదో అంటారులే సైలెంట్గా ఉండాలని కాదు, భయం ఇస్తున్నావు అప్పుడు. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము భయం ఉంటుంది వాళ్ళకి, ఆయన మాట వినాలని. దాచబడిన ధనం వెతికినట్టు ఎతుకుతారట. అమ్మా, భయమే జ్ఞానానికి మౌనం. భయం ఏమన్నా ఉందో సొంతంగా చెప్పేశాను. 90వ కీర్తన 11వ వచనం చూడండి ఏముందో. నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియనో చెందవలసిన అది చెందవలసింది భయం అంటమ్మో. మళ్ళీ ఇక్కడ ఉంది, భయం ఐశ్వర్యం అన్నాడా? దేవుడు తన ఐశ్వర్యం చొప్పునన్నాడా? ఆయన దగ్గర త్రాసు ఉంటుంది మాట, మిషను. మెనే టెకేల్ అంటాడు. న్యాయమైన త్రాసులో తూచును కాక అంటాడు. అదే ఫింగర్ ప్రింట్ పెడితే దొంగోళమో మంచోళమో ఏ బ్యాంకుల్లో అప్పులు చేసామో వచ్చేద్ది. అలానే దేవుడి దగ్గర త్రాసులో అన్నీ వస్తాయి. కన్నీళ్లు లెక్కించాడు, తల వెంట్రుకలు లెక్కించాడు, నీ సంచారాలు లెక్కించాడు, అన్నీ లెక్కే. ప్రతివాడు తన గురించి దేవుడికి లెక్క 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతుడు. 1 తలాంతుడు తినేసేలా ఉన్నది ఉన్నట్టు ఇచ్చాడు. అయినా చీకటి కొట్టులో పడ్డాడు. పని చేయకపోతే ఎక్కువ మాటలు మాట్లాడాడు. నీవు చెప్పిన మాట చొప్పున నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. హల్లెలూయా. అమ్మా, భయం ఇవ్వాలని ఉంది ఇక్కడ. భయం ఇచ్చిన వారు ఏమయ్యారు? అపోస్తుల కార్యాలు 2:43. అయ్యవారికి చాలు 5 వారాలు, పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు, దేవుడికి కావాల్సింది భయం. అప్పుడు ప్రతివానికి భయం కలిగిన మహత్కార్యాలు. హల్లెలూయా. మహత్కార్యాలు నీకు జరగట్లేదంటే అదే కారణం. మహత్కార్యాలు, సూచక క్రియలు అనేకం ఉందో ఒకటుందా? అనేక మహత్కార్యాలు, సూచక్రియలు నీకు జరగాలంటే భయం ఉండాలి. హల్లెలూయా. చివరగా కొలసీ 2 ఏమండి? కొలసీ 2:2లో గ్రహింపని ఐశ్వర్యం. సిలువ మీద దొంగ అంటున్నాడమ్మా. ఆ దొంగ తిడుతుంటే ఈ దొంగకు భయం వేస్తుంది. ఏమంటున్నాడు? ఆయన తిడుతుంటే ఏమంటున్నాడు? నువ్వు దేవుడికి భయపడవా? ఆయన తిడితే తిట్టిన నేను కాదుగా తిట్టింది అంటున్నాడా? ఆయన తిట్టుకొని నేను కాదుగా తిట్టింది, నేను తిడితే నన్ను దేవుడు శిక్షిస్తాడు అన్నాడా? ఎమ్మటే అందుకున్నాడు, నువ్వు దేవుడికి భయపడవా అన్నాడు. ఆయనకు తిడుతుంటే ఈయన భయం వేస్తుంది. ఎందుకు రా బాబు అలా తిడతావు? భయం ఉందమ్మా. గుమ్మలోకి వచ్చేసాడు యేసయ్య. శతాధిపతి బరిగెట్టుకు వచ్చాడు. నా ఇంటికి వస్తానికి నేను యోగ్యుణ్ణి కాను. భయపడ్డాడు. ఏమన్నా చదవండి, అది కొలసీ 2 చదువుకొని ముగించుకుందాం. కొలసీ 2:2 మీ కొరకు లవదేవర కొరకు ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. ఇక్కడ గ్రహింపు అని ఐశ్వర్యం. హల్లెలూయా. హల్లెలూయా. సుంకరి గ్రహింపుతో నేనంత దౌర్భాగ్యుణ్ణని ఏడ్చాడండి. హల్లెలూయా. ఎంత దౌర్భాగ్యం ఎడుతూ పరిశుడు తన గ్రహింపు తనకు లేదు, పక్కనోడు అంటే గ్రహించాడు. భయం లేదంటే ఉదాహరణ ఏంటో తెలుసా? సూటుపోటు ఈ సొంకర వలే భయం లేదు. సూటుపోటు మాటలు పక్కన వాళ్ళు నీతి ఉంటేనే భయం లేదు. మొత్తం చెత్తపుట్లోకి వెళ్ళాడు. సూటుపోటు మాటలు అంటావా? నీ ప్రార్థన అంతా వ్యర్థమే. ఏమండి, మన గ్రహింపు మనకు కలగాలి. దేవుని స్తోత్రం. నేను ఒకడు రమ్మంటే వస్తాడు, నా చేతి కింద 100 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఒకడు పొమ్మంటే పోతాడు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా ఇంటికి స్వస్థత వస్తుంది. దేవుని స్తోత్రం. నా ఇంటికి వస్తానికి నేను యోగ్యుణ్ణి భయపడుతున్నాను. భయము గ్రహింపు ఉన్నాయి శతాధిపతిలో. శిలువ మీద దొంగ మనకైతే ఇది న్యాయమే, ఈ నే పాపమో అది
నువ్వు దేవుడికి భయపడవా? అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను అది భయము గ్రహింపు ఎవరికున్నాయి? లాజరుకుందన్నమాట. ఆ గ్రహింపుతో ధనవంతుడి కోసం ప్రార్థన చేసాడట. ప్రభువా పాపం తెలియదానికి ఈ గ్రహింపు లేదు నాయన అని ప్రార్థన చేసేవాడంట ధనవంతుడి గురించి. మనమైతే వాళ్ళకున్నట్టు ఉంగరాలు లేవు, వాళ్ళకున్నట్టు ఏమీ లేవు, ఎందుకు వచ్చింది బతుకు, కుక్కలో చిప్పుల్లో ఎలా సనగకుడి. ఎల్లప్పుడూ ఏబు యెహోవా అన్యాయం చేశాడని చెప్పలేదట. కాబట్టి ఎల్లప్పుడూ స్తుతించాలి, అప్పుడు అద్భుతాలు మనకు జరుగుతాయి. దేవుని స్తోత్రం. ఫలించి అభివృద్ధి చెందండి. ఇస్సాకు ఆ సంవత్సరం అంతా విత్తనం వేసి 100కి 100 ఫలించాడు. మనం ఫలిద్దాం. హల్లెలూయా. ఫలాలు లేని చెట్టుని అయినా చేపిస్తున్నాడు, ఫలాలు లేని చెట్టుని నరికేస్తానన్నాడు. ఈ సంవత్సరం కూడా మనకి ఇచ్చాడు ఆయుస్సు ఫలించమని. ఫలిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, సర్వశక్తివంతుడు, సర్వాధికారి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపాసులు కూర్చుండు చోటున కూర్చుండక అని చెప్పేవద్దండి. అలాగే ఆనందించేవారే ఆకువారక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె అన్నావు. పిల్లలు భోజన బల చుట్టూ ఒలివ ముక్కలు అన్నావు తండ్రి. అయ్యా తుమ్మకర్రతో మందసం చేయాలంటున్నావు. అయ్యా నువ్వు తుమ్మకర్రనే కోరావు, ముళ్ళకర్రనే. అయ్యా తుమ్మ చెట్టు నేను రాజకీయం చేస్తానంటే నువ్వు తుమ్మ చెట్టునే కోరుకొని మందిరంలో పెట్టుకున్నావు. తుమ్మకర్రతో మందసం, తుమ్మకర్రతో దీపస్తంభం, అయ్యా చిత్రి పెట్టి ముళ్ళన్నీ చెక్కేశావు. నేను తుమ్మకర్రను తండ్రి, దౌర్భాగ్యుని తండ్రి, నాలో ముళ్ళన్నీ చెక్కివేసి అయ్యా చక్కగా నైసీగా చేసి అయ్యా నీ ఉపకరణంగా వాడుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా అనేకులు అయ్యా ఫలాలు లేని చెట్లుగా ఉన్న వారిని దర్శించి ఫలించే చెట్లుగా చేయండి. ఇగో ఏ బిడ్డకి ఏ కొద్ది ఉందో ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం దయచేయండి. వివాహాలు కావలసిన వారికి మధ్యవర్తిగా ఉండి వివాహాలు జరిగించండి. తాళం చెవి నీ చేతిలో ఉంది. ఎవరికి శాంతి లేదో, ఎవరికి సంతోషం లేదో వారికి శాంతి సంతోషం దయచేయండి. తాగుడు బలహీనత నుంచి విడిపించండి. అప్పులు తీర్చండి. ఇంటి నిర్మాణాల్లో మీరుండండి. దీర్ఘకాల అనారోగ్యాలను ముట్టండి. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత దయచేయండి. చదువుల్లో దీవెన దయచేయండి. పొలంలో దీవించండి, ఇంట్లో దీవించండి. అయ్యా 52 ఆదివారాలు ఇది మొదలుకొని పాల్గొనడానికి కృపానుగ్రహించండి. అయ్యా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారన్న. అయ్యా నీ వైపు చూస్తుండగా బలం దయచేయమని ఎవరు ఎనజారనే వద్దు, కృప చూపండి. యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్.